యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాగున్నారా బంధువులారా, మిత్రులారా? ఈరోజు మనం మాట్లాడినటువంటి విషయం ఏమంటే, చాలా సమస్యలు ఎక్కువైపోయింది, పరిష్కారం లేక కష్టమైపోయింది గురుగారు. ఎవరితో చెప్పుకోవాలి అసలు తెలుస్తలేదు. ఏదైనా మంచి ఉపాయం చెప్పండి గురుగారు, పరిష్కారం చెప్పండి. వెరీ సింపుల్. ఈరోజు నేను చెప్పే టెంపుల్కి మీరు వెళ్ళొచ్చినారంటే, మీ ఏది సమస్యలున్నా, ఆ బాధలున్నా ఆ రోజే మీకు అనిపించిస్తుంది, ఓహ్ ఈ రోజు నుంచి నాకు ఏ బాధ ఉండదు, నేను చాలా నెమ్మదిగా ఉంటాను అనే మాదిరిగా ఉండే ఒక టెంపుల్. తిరుపతి అందరూ వెళ్ళి వస్తూ ఉంటారు. తిరుపతి దగ్గర కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఆ గుడి పక్కలనే వస్తుంది ఈ గుడి. ఆ మహా గురువు గారి పేరు, ఆ మహా అవతారము, అవధూత గురు, వాళ్ళని వర్ణించలేము. వాళ్ళ పేరే సొరకాయల స్వామి. సొరకాయల స్వామి పేరు కూడా తెలియదు వాళ్ళకి. సొరకాయ ఎప్పుడు పెట్టుకో ఉండేవాళ్ళ కదా, దానికోసం సొరకాయల స్వామిని వీళ్ళే పెట్టేశాను ఊరోళ్ళంతా చేరి. ఆ సొరకాయల స్వామి వారి సమాధి ఉంది. పోయి అక్కడ తీర్థం చల్లుతారు. అక్కడ 15 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేయండి. మీ మనసులో ఉండే బాధ అంతా, ఎవడో మోసం చేసేసినారు, ఎవడో డబ్బు తీసుకున్నాడు ఇవ్వలే, వ్యాపారంలో ఇలా జరుగుతుంది, అక్కడ తీసి ఇక్కడ తీయాలి, ఇవ్వాలి, అప్పులు ఎక్కువ అవుతుంది, ఏం చేయాలి తెలీదు అనేది అలాగే సొరకాయల స్వామి వారి దగ్గరికి చెప్పేసి, మీరే గతి, నేను మీకు శరణాగతి సొరకాయల స్వామి గారు, గురువు గారు నన్ను రక్షించండి అని మీరే కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. మీకు అక్కడ కూర్చుంటేనే వచ్చేస్తుంది. కొందరికంతా ఏదో భూతాలు, దెయ్యాలు, ప్రేతాలు అని ఆత్మలు వదిలేసి ఉంటారు. వాళ్ళంతా అక్కడికి వచ్చినారంటే, ఆ భూతాలు, పేతాలు ఏది ఇది ఉంటుందో ప్రేతాత్మలో, అవన్నీ అక్కడి నుంచి అరుచుకొని బయటకు వచ్చేస్తుంది. అదంతా మిరాకల్స్ చూడొచ్చు మీరు అక్కడ. కొందరంతా వచ్చి ఉంటారు. చాలా పవర్ఫుల్ అయిన ఒక టెంపుల్ అండి ఆంధ్రప్రదేశ్లో. సొరకాయల స్వామి వారి దర్శనం తప్పనిసరిగా చేసిరండి. తర్వాత మీరే కమెంట్లో పెడతారు, గురుగారు ఎంత ఆనందంగా ఉన్నాను ఈరోజు, అన్ని బాధలన్నీ నాకు ఈరోజే ఈ క్షణమే తీరిపోయింది అనేంత ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది అని మీరు 100% కమెంట్ పెడతారు. తప్పనిసరిగా దర్శనం చేసిరండి. దాంతోపాటు మేము మా సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో 5, 6, 7 ముఖం రుద్రాక్షని ఎనర్జైజ్ చేసి ఇవ్వబడుతుంది. అది ఎందుకంటే వ్యాపార వృద్ధి కోసం. ఏదేదో బిజినెస్ చేస్తుంటాము, అన్ని లాస్ గురించి. హోటల్ బిజినెస్ చేసినాను, క్లాత్ చేసినాను, దాంట్లో ఏది లాభం లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఏదో ఫినాన్స్ చేస్తున్నాను, ఎన్నో బిజినెస్లు, అన్ని బిజినెస్లు ప్రాబ్లం అవుతుందంటే ఈ రుద్రాక్షని ఎనర్జైజ్ చేసి మేము ఇవ్వబడుతుంది మన సిద్ధి వినాయక శర్వేశ్వర పీఠలో. వెంటనే మీరు క్రిందుండే నంబర్కి సంప్రదించి మీ రుద్రాక్షని బుక్ చేసుకోండి. ఈ 5 ముఖ రుద్రాక్షం వచ్చి బుధుడు, 6 ముఖం రుద్రాక్ష వచ్చి శుక్రుడు. బుధుడు శుక్రుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం అంటారు. సో బుధుడే అన్ని వ్యాపారానికి కారకత్వం, శుక్రుడే అన్ని విధాలుగా లాభము, డబ్బులు. 7 అనేది కేతుగ్రహం. కేతుగ్రహానికి గణపతి అధిపతి. ఏదే విఘ్నాలు బిజినెస్లో వచ్చినా అన్ని దాన్ని కొట్టిపడేస్తాడు పక్కలో. కేతు ఏదే ఈ 5, 6 శుక్రుడు బుధుడితో కేతు ఉండిందంటే వ్యాపారంలో ప్రాబ్లం అవుతూ ఉంటుంది జాతక చక్రంలో. సో దానివల్ల ఈ రుద్రాక్షని మీరు ధరిస్తే ఆ ప్రాబ్లం నుంచి బయట వచ్చేస్తారు. వెంటనే మీరు మీ గోత్రనామాలు, మీ రాశి నక్షత్రము చెప్పి, మీ ఫోన్ నెంబర్, అడ్రస్ ఇచ్చి మీ రుద్రాక్షని బుక్ చేసుకోండి. మేము కొరియర్ ద్వారా దీన్ని మీ ఇంటి వరకు పంపిస్తాము. దాన్ని మీరు ధరించేకి ప్రారంభిస్తే వ్యాపారంలో ఉండే ఏదే ప్రాబ్లం ఉన్నా, 10 ప్రాబ్లం కాదు, 20 ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. దాంతోపాటు మనము హైదరాబాద్ పంచగుట్ట వస్తూ ఉన్నాం. చాలామంది గురుగారు బెంగళూరుకే రావాలి అని ఆంధ్రప్రదేశ్ జనత, తెలంగాణ జనత చెప్పారు. ఇప్పుడు తెలంగాణ జనత కోసం హైదరాబాద్ వస్తున్నాం. రెగ్యులర్గా వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ ట్వైస్ ఎ మంత్ వస్తున్నాము. పంచగుట్ట హైదరాబాద్లో మేము అవైలబుల్ ఉంటాం. 29th March 2026 ఆదివారం. సో ఎవరెవరు నన్ను 1-to-1 కలిసి ఎడ్యుకేషన్ గురించో, కెరియర్ గురించో, బిజినెస్ గురించో, లేదా ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలి, ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, కోర్టు కేసెస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి, ఏదే ఉన్నా మా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలా ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలా ఉంటుంది, రాశి చక్రం ప్రకారం ఎలా ఉంటుంది,
ఇవన్నీ గురించి మీరు 1-to-1 కన్సల్ట్ చేయొచ్చు. ఈ క్రిందుండే నంబర్‌కి సంప్రదించి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. 1-to-1 వచ్చి నన్ను కలిసి మీరు మాట్లాడొచ్చు. పంచగుట్ట, హైదరాబాద్‌లో నేను అవైలబుల్ ఉంటాను. 29th జూన్ 2026 ఆదివారం. సో, చాలామంది గురువుగారు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కావాలి. మేము అన్ని విధాలుగా మంచి స్థాయికి వెళ్ళాలి. దానికి ఏది ఉపాయం అంటే, ఇది ఒకటే ఉపాయం. సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానాన్ని మీరు నేర్చుకోండి. ఇప్పుడేమవుతుందంటే, అందరూ ఎంతమంది నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూస్తున్నాను. గురువుగారు ఆ ఆస్ట్రాలజీ దగ్గర వెళ్ళినాం, వీళ్ళ దగ్గర వెళ్ళినాం, వాళ్ళ దగ్గర వెళ్ళినాం, ఎన్నెన్నో చేసేసినాము. ఏ దాంట్లోనూ మాకి తృప్తి కలగలే, ప్రాబ్లమ్ సాల్వ్ కాలే. తలరాత నడిపినట్లు జరగని అనేసి వదిలేసాము. అనే ఫెడప్ అయింటారు కదా! మీరు ఈ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం నేర్చుకోండి. ఇది ఒక సువర్ణ అవకాశం. మేము హైదరాబాద్‌లో జూన్ 5, 6, 7 తారీఖు చేస్తున్నాము వర్క్షాప్. 3 రోజుల వర్క్షాప్. వైజాగ్‌లో 19, 20, 21 జూన్ వైజాగ్‌లో చేస్తున్నాం. 3 రోజుల వర్క్షాప్. ఈ 3 రోజుల వర్క్షాప్‌లో మీకు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, మీరు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేసుకునేదానికి, మీ ఫ్యామిలీ ప్రోగ్రెస్ కోసం ఏం చేయాలి అనే దాని గురించి అన్నీ చెప్పిస్తాం. దీన్ని నేర్చుకున్నారంటే మనం చెప్తాం కదా, నేనెవరు అని ఫస్ట్ తెలుసుకోవాలి అని. హూ యామ్ ఐ? నేనెవరు అని తెలుసుకుంటే బయటవాడు ఎవరు అని ఇలా తెలుసుకోవచ్చు. అదే తెలియలేదంటే ఇరుక్కుంటాం ఇలా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు 100 ఐడియాలు ఫాలో చేసి ఫెడప్ అయిపోయి ఉంటారు. మీరు దీన్ని నేర్చుకోండి. దీంట్లో మనము ఫస్ట్ వాల్యూమ్ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం, తర్వాత రెండో వాల్యూమ్ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం, తర్వాత మూడో వాల్యూమ్, తర్వాత నాలుగో వాల్యూమ్. 4 పుస్తకాలు. దీంట్లో అస్ట్రాలజీ, నాడీ అస్ట్రాలజీ, సాల్డియన్ న్యూమరాలజీ, తర్వాత వేదిక్ వాస్తు, పామిస్ట్రీ, హస్త సాముద్రిక శాస్త్రము, దీంతో పాటు టారెట్ పిక్చర్సు, పిరమిడ్ నంబర్సు, నేమ్ నంబర్సు, అన్ని విషయాలు దీంట్లో ఉంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏమంటే కుండలిని యోగ దీక్ష ఇస్తున్నాము. మీరు కుండలిని రైజ్ చేసేసినారంటే జీవితంలో మీరు బ్రహ్మాండ రహస్యాల్ని తెలుసుకోవచ్చు. దాంతోపాటు చాలా ముఖ్యమైనది, మన మీద, మన కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద ఏదో తంత్రాలు చేసి, వామాచారాలు చేసి, చేతబడి అంటారు వామాచారం, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసేది వామాచారం. సో, ఈ చేతబడి, ఈ వంటి నుంచి బయటొచ్చేది ఎలా అనే గురించి కూడాను మీకు నేర్పుతున్నాం. వెంటనే మీరందరూ సీట్లు చాలా తక్కువ ఉంది. ఎందుకంటే 14 సీట్ల నుంచి 24 సీట్ పైన ఒక్క సీటు ఉండదు. మీరు కావాల్సింటే క్లాస్‌లో వచ్చి చూసుకోవచ్చు. మినిమమ్ 14, మాక్సిమం 24. ఎందుకంటే కాన్సంట్రేట్ చేయాలి కదా! 3 రోజుల్లో మీకు ఇవన్నీ నేర్పాలి కదా! దాంతోపాటు 5 ఇయర్స్ హ్యాండ్ హోల్డ్‌లో మా పర్సనల్ ఫోన్ నంబర్‌లో గ్రూప్‌లో మీరుంటారు. మీది ఏదే డౌట్ ఉన్నా కూడా 5 ఇయర్స్ నాతో ఆ డౌట్‌ని గ్రూప్‌లో వేసుకొని కన్సల్ట్ చేయొచ్చు. అదొక సువర్ణ అవకాశం. వెంటనే మీరు మీ ఫోన్ నంబర్‌నిచ్చి, మీ అడ్రస్‌నిచ్చి ఈ మన ఫోన్ నంబర్‌కి సంప్రదించి మీరు మీ సీట్‌ని బుక్ చేసుకోండి అని చెప్తూ, మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.